శ్రీ గురుభ్యో నమ. శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ చరిత్ర. 3వ రోజు పారాయణము. మాణిక్ నగర్. మాణిక్ నగర స్థాపన. కళ్యాణికి పూర్వదిశలో 5 క్రోసుల దూరంలో హుమనాబాద్ అనే పేరుగల గ్రామం ఉంది. ఈ ఊరికి పశ్చిమ దిశలో 1 మైలు దూరంలో 2 నదుల సంగమ ప్రదేశంలో మాణిక్ నగర్ అనే గ్రామ స్థాపన జరిగింది. ప్రభువు ఇంతకు ముందు 2-3 సార్లు ఈ ప్రదేశానికి వచ్చి ఉండిరి. ఈ మాణిక్ నగరానికి తూర్పున హుమనాబాద్, పడమర గడవంతి, దక్షిణానికి నది, ఉత్తరానికి ధుమన్సూర్ 4 వైపులా ఉన్నాయి. 3 గ్రామాల భూమి కలవడం వల్ల మాణిక్ నగర్ స్వతంత్ర గ్రామం అయ్యింది. కానీ ఈ గ్రామానికి హుమనాబాద్ గ్రామంతోనే వ్యాపార సంబంధం ఎక్కువగా ఉండేది. దుకాణాలు, బజారు, పోస్టాఫీసు హుమనాబాద్లోనే ఉండడం వల్ల మాణిక్ నగర్ వాసులకు ఎక్కువగా దీంతో సంబంధం ఉంది. హుమనాబాద్ గ్రామం ఇతిహాస ప్రసిద్ధమైనది. దీనిని పూర్వం జయసింగ్ నగర్గా పిలిచేవారు. ధనాజీ జాధవ్ యొక్క పుత్రుడు చంద్రసేన జాధవ్ ఇక్కడ నివసించారు. ధనాజీ జాధవ్ మహారాష్ట్ర రాజ్యంలోని శివాజీ మహారాజ్ యొక్క పెద్ద సేనాపతి. ఔరంగజేబుతో చివరి వరకు యుద్ధం చేసి రాజ్యాన్ని విడిపించిన వాళ్లలో ఈయన అగ్రగణ్యులు. ధనాజీ గుర్రపు సేవకు సేనాధిపతి అయి మంచి యుద్ధవీరుడై ఉండెను. శివాజీని మొఘల్ ఖైదులో నుండి విడిపించుకొని వచ్చే వరకు మరాఠీ రాజ్యాన్ని సంరక్షించిన అగ్రగణ్యుడు. ఇప్పటి హుమనాబాదు ఎక్కువ భాగం రాజా రామచంద్ర సత్తాతోనే తయారైంది. హుమనాబాద్ భాగంలో రామచంద్ర పేరు ప్రసిద్ధమైనది. హుమనాబాద్ ఉరఫ్ జయసింగ్ నగర్లో రాజా రామచంద్ర యొక్క రాజవాడ ఉండేది. ఊరిలో అన్ని వైపులా ముఖద్వారంతో పెద్ద పెద్ద కట్టడాలు ఉండేవి. అవి ఇప్పటికీ కనిపిస్తాయి. జయసింగ్ నగర్ వ్యాపారానికి కేంద్రంగా ఉండేది. ఇతిహాసం ప్రకారం హుమనాబాద్ ఉరఫ్ జయసింగ్ నగర్ 1791 వరకు మరాఠాల చేతుల్లో ఉండేది. ప్రస్తుతం హుమనాబాద్ రాజా రామచంద్ర యొక్క రాజవాడ జీర్ణ స్థితిలో ఉంది. ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయం ఉంది. పూర్వ రాజధాని యొక్క గుర్తులు స్పష్టంగా కనిపిస్తాయి. మరాఠాల ఆదాయంతో ఈ గ్రామం ఉచ్చస్థితిలో ఉండేది. ఇక్కడ వ్యాపారులు అత్యంత శ్రీమంతులై ఉండేవారు. దేశంలోని అన్ని ప్రదేశాల యొక్క సరుకు ఇక్కడికి పెద్ద మొత్తంలో వచ్చేది. అందుకని అన్ని రకాల వ్యాపార వ్యవహారాలు ఇక్కడ జరిగేవి. అన్ని రకాల కిరాణా సామాను ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి రవాణా జరిగేది. మహారాష్ట్రలోని పూనా, షోలాపూర్ పట్టణాల నుండి వెళ్లే జాతీయ రహదారి హుమనాబాద్ నుండే హైదరాబాద్కి వెళ్తుంది. బాగా వ్యాపారం జరగడం వల్ల సహజంగానే హుమనాబాద్ లక్ష్మికి నివాసమైంది అంటారు. దీనికి సర్వతోముఖాభివృద్ధి జరిగిన విధానం, దానికి సంబంధించిన వ్యాపారుల వద్ద ఉన్న ధనాన్ని గూర్చి కథ ఈ క్రింది విధంగా వివరిస్తారు. ఇక్కడ బొప్పనవాలే, కోనేవాలే అనే పేరుగల 2 పెద్ద వ్యాపారులు ఉండేవారు. వాళ్ళ దగ్గర లెక్కలేనంత ధనం ఉండేది. కూరగాయలు తీసుకురావడానికి వాళ్ళ దాసీలు వెళ్ళేవారు. ఒకరోజు 2 వ్యాపారుల దాసీలు ఒకే సమయంలో కూరగాయల కోసం బజారుకు వెళ్ళారు. ఇతర కూరగాయలు చాలా ఉన్నాయి, కానీ సొరకాయ మాత్రం ఒక్కటే ఉండెను. దాన్ని 2 తీసుకోవాలని ఒకేసారి అనుకుని దాని ధర అడిగి వేలంలాగా మొదలై ఆ సొరకాయ ధర 700 రూపాయల వరకు వెళ్ళింది. చివరికి బొప్పనవాలేకు చెందిన దాసి దానిని తీసుకోగానే ఆ విషయం గ్రామంలోని అందరికీ తెలిసి జనం పోగయ్యారు. కోనేవాలా దాసి ఓడిపోయింది. బొప్పనవాళ్ళ దాసి సొరకాయని గెలిచిందనే విషయం యజమానులకు తెలిసి తమ దాసి వల్ల విజయం లభించిందనే సొరకాయతో పాటు దాసిని ఊరేగించి ఇంటికి తీసుకొచ్చారు. కొనేవాలా తన దాసిని పనిలో నుండి తీసివేశారు. ఇలాంటి సంఘటనలు లెక్కలేనంత సంపద లేకపోతే జరిగేవి కాదు. అయితే ప్రభు మహారాజ్ ఇక్కడికి వచ్చినప్పుడు వ్యాపారం బాగా నడిచేది. విశేషంగా ఇక్కడ ఆపూస్, మామిడి పండ్ల వ్యాపారం జోరుగా సాగేది. వీటి విత్తనం విరివిగా దొరికేది. ప్రభువు సమాధి అయ్యే వరకు ఈ గ్రామం మంచి స్థితిలో ఉండేది. తరువాత గుల్బర్గాలో రైల్వే మార్గం మొదలైన తర్వాత ఈ వ్యాపారం పెద్దగా జరిగేది కాదు. అందుకని ఇక్కడ వ్యాపారులు ఇతర ప్రదేశాలకు వెళ్ళిపోయారు. వ్యాపారం పడిపోయింది. పూర్వం పెద్ద పెద్ద ప్రాకారాలు ఇప్పుడు కూడా పడిపోయి కనిపిస్తాయి. పెద్ద పెద్ద శ్రీమంతుల ఇళ్ళు పడిపోయే స్థితిలో కనిపిస్తాయి. ఇక్కడి వీరభద్ర దేవాలయం దర్శనీయ స్థలం. దేవాలయంలోని దివ్యంగా నిర్మించబడిన ఒక బావిని చూస్తే సహజంగా అబ్బా ఏమి నిర్మాణ చాతుర్యం అనిపిస్తుంది. ప్రభు మహారాజ్ హుమనాబాద్ దగ్గరలోని సంగమం వద్ద నివసించినప్పుడు రాజ్యం మొఘలాయిల చేతిలో ఉండేది. ఇది మొఘల్ రాజ్యంలో ఒక జాగీర్దార్ సంస్థానం. ఆ కాలంలో వ్యవస్థ పేరే పూజ్యనీయము. ఆ కాలంలో నిజమైన నవాబ్ అంటే తాలూకుదారు, జిల్లా అధికారి అంటే కలెక్టర్ లాగే పూర్వం తాలూకుదారు ఉండేవారు. ప్రజల వద్ద నుండి ఎవరు పన్నులు ముక్కుపిండి వసూలు చేస్తారో వారు తెలివిగల అధికారిగా గుర్తించబడేవారు. ఆ కాలంలో జాగీర్దార్లు, నవాబులు ఉండేవారు. దొంగతనాలు, హత్యలు, తప్పులు చేసిన వాళ్లను శిక్షించడానికి కోర్టులు,
ఇంకా స్థాపించబడలేదు. హత్య చేసిన వాళ్లను శిక్షించే చట్టాలు కూడా ఉండేవి కావు. ప్రజలు ఆత్మరక్షణ చేసుకునే సామర్థ్యంతో ఉండేవారు. చాలా వరకు షావుకారులు, శ్రీమంతుల వ్యాపారుల వద్ద బంట్రోతులు, సిపాయిలు, సిక్కువాళ్లను పెట్టుకునేవారు. దొంగతనాలు, లూటీలు చేసేవారు, ఆయుధాలతో తిరిగేవారు. వాళ్ళని అడిగేవారు ఎవరూ లేకపోవడం వల్ల నిర్భయంగా ఉండేవారు. తరువాత కాలంలో ఆ పరిస్థితి లేదు. రోజురోజుకు ప్రజలతో బ్రిటిష్ వారి సంబంధాలు పెరగడం వల్ల మొగలాయిల స్వరూపం మారిపోయింది. ఈ స్వరూపం మారి ప్రభు సమాధి అయిన తర్వాత ప్రగతి సాధించింది. మాణిక్ ప్రభు అనే పేరు గల యోగి అవతారం చాలించిన తరువాత 10 సంవత్సరాలకు మొగలాయిల రాజ్యం నూతన రూపం సంతరించుకుంటుంది అని 300 సంవత్సరాల పూర్వం కర్ణాటకలోని సర్వజ్ఞులు చెప్పి ఉండిరి. ఇది కన్నడ భాషలో అనేక మంది కన్నడిగులు అనుకుంటుండగా కూడా విన్నాము. సర్వజ్ఞులు చెప్పిన మాట అక్షరాలా నిజమైంది. బసవಣ್ಣ ಹಳ್ಳದ ಮ್ಯಾಲ ಕುಸರಾಗಿ ಪಟ್ಟಣ ಹುಟ್ಟಿ ಮಾಣಿಕ್ಯ ಪ್ರಭುಯೋಗಿ ಆಗಿ ದೇಹ ಇಟ್ಟು 10 ವರ್ಷಕ್ಕೆ మొగలాయి కణికాణ సర్వజ్ఞ. ఈ కన్నడ శబ్దాల అర్థం ఇలా ఉంది. బసవ అనే తీర్థ ప్రాంతంలో కొత్త నగరం ఏర్పడి ఇక్కడ మాణిక ప్రభు అనే పేరు గల యోగి పుట్టి సమాధి చెందిన తర్వాత 10 సంవత్సరాలకు రాజ్యం నూతన వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది. 300 సంవత్సరాలకు పూర్వం ఉన్న సర్వజ్ఞులు ప్రభు యొక్క అవతార విషయం తెలిసి ఉండడం ఆశ్చర్యం అనిపిస్తుంది. బసవనహళ్ళ అంటే మాణిక్ నగర్కి ప్రవహించే నదుల్లో ఒక నది బసవతీర్థం నుండే ప్రవహిస్తుంది. రెండవది రాజేశ్వర్ పై నుండి వస్తుంది. ఈ 2 చిన్న నదులు వర్షాకాలంలో నిరంతరంగా ప్రవహిస్తాయి. గురుగంగా, విరజ అనే పేర్లతో ఈ నదులను పిలుస్తారు. ప్రభు ఈ ప్రదేశంలో ఉండడానికి ఎందుకు ఇష్టపడ్డారో తెలుసుకోవడం కొంచెం కష్టమే. అనేక మంది చరిత్రకారులు అనేక రకాల కారణాలు తెలిపారు. వాటిలో ఏది నిజమో ఏది కాదో నిర్ణయించడం సాధ్యమయ్యే పని కాదు. ఇక్కడికి ప్రభు చాలాసార్లు వచ్చినట్లు చాలామందికి తెలుసు. వాటిలో ఏ సమయంలో ఏ ఘటన జరిగిందో చెప్పడం సాధ్యం కాదు. కానీ రామచంద్ర బువా నాసిక్కర్ అనేవారు పద్య రూపంలో వివరించిన చరిత్రలో ఒక అనాథ కుటుంబం రక్షణ కొరకు ప్రభువు ఇక్కడికి వచ్చినట్లు అనిపిస్తుంది. ఆ కథను ముందు వివరించడం జరిగింది. ఒక గృహస్థు తన భార్యా పిల్లలను వెంట పెట్టుకుని 10 మంది కుటుంబ సభ్యులతో హుమనాబాద్కు దగ్గరలో గడవంతి గ్రామం దాటిన తర్వాత అరణ్యం మధ్యలోకి చేరుకున్నారు. అక్కడికి హుమనాబాద్ 1 మైలు దూరంలో ఉంది. అక్కడ ఒక పాత శివాలయం, ఒక కుండము ఉండేవి. దట్టమైన చెట్లతో త్రోవలో వెళ్లే మనుషులను దోపిడీ చేయడానికి వీలుగా ఆ ప్రదేశం ఉండేది. శివాలయం చుట్టూ దట్టమైన చెట్లు ఉండడం వల్ల పూజా విధులు జరిగేవి కావు. ఇది దొంగలకు నివాసమై ఆ దారిలో వెళ్లే వాళ్ళని దోచుకొని గాయపరిచేవారు. ఇలాంటి ప్రదేశానికి వచ్చిన ఆ గృహస్థు చీకటి అయిందని అక్కడ వంట చేసుకుని ఉండాలని అనుకున్నారు. కొందరు స్నానాలు చేస్తుండగా కొందరు వంట సామాగ్రి సర్దుతూ ఉన్నారు. వీళ్ళు కళ్యాణికి ప్రభు దర్శనానికి వెళ్లాలనుకున్నారు. ఇంతలో దొంగలు వీళ్లపై పడి దాడి చేశారు. దొంగలు 50 మంది దాకా ఉండి పూర్తి ధనం దోచుకుని చివరికి వాళ్ల ప్రాణం తీయాలనుకున్నారు. దొంగలు కొట్టడం ప్రారంభించారు. అప్పుడు అందరూ ప్రభువుని ప్రార్థిస్తూ ఈ అడవిలో ప్రభువు తప్ప మమ్మల్ని రక్షించేవారు ఎవరున్నారు అనుకుంటూ ప్రభువుని గట్టిగా ప్రార్థించడం ప్రారంభించారు. అటువంటి సంకట పరిస్థితిలో తన భక్తుల కోసం ప్రభువు ప్రత్యక్షమయ్యారు. ప్రభు స్వరూపం ఆ సమయంలో చాలా విచిత్రంగా ఉండేది. తలపై జరీతో నిండిన హైదరాబాద్ పాగా, శరీరంపై జరీ శాలువా యొక్క జుబ్బా, నడుముపై ఆకుపచ్చ పంచ, మెడలో ముత్యాలహారం, చెవులకు పోగులు, చేతిలో ఒక కత్తి లాంటి వస్తువు, ఇంకొక చేతిలో పానీయం త్రాగే పాత్ర, వీపుపై డాలు, నడుముకి తమంచా, చేతిలో తల్వార్, నుదిటిపై దివ్యమైన సుందర కేసరి గంధం, మధ్యలో కస్తూరి తిలకం ధరించి ఆ శివాలయంలో ప్రత్యక్షమై అక్కడ ఉన్న గద్దెపై హుక్కా తాగుతూ కనిపించారు. వారిని చూడగానే ఆ దొంగలకు ఈ బీదవాళ్లను ఎంత దోచుకున్నా ఏమీ దొరకదు, కానీ ఈ శ్రీమంతుణ్ణి దోచుకుంటే చాలా దొరుకుతుందని అనుకొని అందరూ ప్రభువుపై పడి తమ ఆయుధాలను ప్రభువుపై ఎత్తిపట్టుకున్నారు. ఆ సమయంలో ఆ దొంగల చేతులు ఎలా ఎత్తారో అలాగే పైన ఉండిపోయాయి. కిందికి రావడం లేదు. కొందరి తలలు పైకెత్తినవి అలాగే ఉండిపోయాయి. దాంట్లో ముఖ్యుడైన పెద్ద దొంగకి కడుపులో శూలాలు గుచ్చుకున్నట్లుగా నొప్పి ప్రారంభమైంది. ఇంతలో ప్రభువు భయంకర రూపం ధరించి ఒక్కొక్కరి గడ్డాలు మీసాలు తీస్తూ నేలకు కొట్టడం ప్రారంభించారు. అప్పుడు దొంగలందరూ దీనంగా ప్రభువు కాళ్లపై పడ్డారు. అప్పుడు ఆ దొంగ, మహారాజ్ క్షమించాలి, మళ్ళీ ఎప్పుడూ ఈ అరణ్యంలో అమాయకులను దోచుకోము, మాకు ప్రాణదానం చేయండి అనగానే ప్రభువు శాంతించి వారిపై దయతో సౌమ్య రూపాన్ని ధరించి హుక్కా త్రాగుతూ కూర్చున్నారు. అది చూసి వాళ్లలో గృహస్థుకు సంబంధించిన కళ్యాణకు చెందిన ఒకరు ఆ వచ్చిన వీరుణ్ణి మాణిక ప్రభువుగా గుర్తించి
ఆ విషయం చెప్పగానే ఆ గృహస్థులు ప్రభువు పాదాలపై పడ్డారు. వాళ్లలో పెద్ద దొంగ, ఇప్పటి నుండి మేము మా వంశంలోని వారంతా ప్రభువును గౌరవంగా ఆదరిస్తాము. మా తప్పును మన్నించి ప్రభు మాపై దయ చూపించాలి అన్నాడు. తరువాత అందరి కాళ్ళు చేతులు మామూలుగా అయ్యాయి. అతని కడుపు నొప్పి కూడా తగ్గిపోయింది. అందరూ ప్రభువుకి నమస్కరించి తమ తమ ప్రదేశాలకు ఆనందంగా వెళ్ళిపోయారు. ప్రభువు ఆ రోజు మొదలుకొని సమాధి అయ్యే వరకు భక్తజనోద్ధరణ చేశారు. ఏ ప్రదేశంలో అయితే దారిదోపిడీ జరిగే అమాయకుల రక్తం చిందేదో తరువాత అదే స్థలంలో నిత్యం వేల మంది భోజనాలు అవుతూ నెయ్యి ప్రవహించేది. ఏ నిస్సహాయ కుటుంబ కష్ట నివారణ కోసం ప్రభువు ప్రత్యక్షమయ్యారో ఆ కుటుంబానికి దరిద్రం నుండి విముక్తి కలిగించి ఆనందపరిచి వారిని వారి స్వస్థలానికి పంపించారు. ఇంకొక చరిత్రకారుడు ఇంకో విధంగా వ్రాశారు. కొన్ని రోజుల తర్వాత ఝరణి నృసింహ బీదర్ ప్రాంతాలని పావనం చేసి ప్రభువు మండలి బాల్కి గ్రామం నుండి కళ్యాణ్కి వెళ్లాలనే ఉద్దేశంతో తనతో ఉన్న శిష్యులందరినీ పంపించి మేనాను మోసే బోయి వాళ్లను మాత్రం తనతో ఉంచుకుని మేనాలో వెళ్తుండగా దట్టమైన అరణ్యంలో బోయీలు అతి కష్టంతో త్రోవ చేసుకుంటూ వెళ్తుండగా మేనా ఒక వేగు చెట్టు సందులో ఇరుక్కుపోయింది. అప్పుడు బోయీలు ప్రభువుతో మేనా ముందుకు వెళ్ళడానికి దారి లేదు అనగానే, సరే మనం ఇప్పుడు ఇక్కడే ఉందాం, మనం నివసించే స్థలం ఇక నుండి ఇదే అంటూ ప్రభువు మేనా నుండి బయటకు వచ్చారు. అప్పుడు అక్కడికి సత్పురుషులైన నత్తడ్సహా వలి, మూల సంగప్ప, ములగి మారప్ప అనే ముగ్గురు యోగులు వచ్చి ప్రభువుతో, మహారాజా, మీకు ఈ ప్రదేశం నివాసయోగ్యమైనది, భవిష్యత్తులో మీరిక్కడే ఉండాలి అని వాళ్ళు ప్రభువుకు బిల్వవృక్షాల వద్ద ఉండడానికి స్థలం చూపించారు. ఆ విధంగా ప్రభువు అక్కడ స్థిరపడగానే ఆ 2 బిల్వవృక్షాలు మంటల్లో కాలిపోయాయి. కొన్ని రోజుల తర్వాత ఆ చెట్టు మళ్లీ చిగురించి ఆ స్థలంలో సర్వేశ్వరుని పేరుతో మహాదేవుని స్థాపించారు. ఆ ప్రదేశాన్ని మనం ఇప్పటికీ చూడవచ్చు. ఇలా ఇద్దరు చరిత్రకారులు ప్రభు ఈ ప్రదేశానికి రావడానికి కారణం చెబుతారు. కానీ ఇద్దరి విషయంలో ప్రభు ఇక్కడికి ఇంతకు ముందు 2-3 సార్లు వచ్చారని తెలుస్తుంది. అందువల్ల ప్రభువుకి ఈ స్థలం యొక్క మహత్యం తెలుసు. నీటి వసతి, విశాలమైన ప్రదేశం చూసి ఇష్టపడ్డారేమో. ఈ నిర్జన సుందర ప్రదేశం దొంగలకు నివాసమై అపవిత్రమయ్యి పాపకార్యాలతో భయంకర రూపం సంతరించుకుంటుందని ప్రభువుకి ముందే తెలిసి ప్రభువు ఈ ప్రదేశాన్ని పావనం చేయాలని ఇక్కడే ఉండాలని అనుకున్నారు. ప్రభువుతో ఉన్న శిష్యులకు మాత్రం ఈ ప్రదేశం నచ్చలేదు. వాళ్ళు అనేక విధాలుగా ప్రభువుకి ఇంకొక ప్రదేశానికి వెళ్దామని నచ్చజెప్పారు. కానీ ప్రభువు అక్కడి నుండి కదల్లేదు. ప్రభు యొక్క అవతారంలో అత్యంత మహత్తరమైన భాగం అంటే పతితోద్ధారణ చేయడానికి యోగ్యమైన ఆ ప్రదేశం పాపకృత్యాలతో నిండిపోయి ఉంది. అందుకని దానిని ఉద్ధరించడం యోగ్యమైన విషయం. ప్రదేశం మాత్రమే పవిత్రం చేయడం కాకుండా అక్కడి మనుషుల పాప ప్రవృత్తిని కూడా నశింపజేయడం కూడా అంతే మహత్వమైన విషయం. ఇలాంటి 2 మహత్తరమైన పనులను ప్రభువు ఏ విధంగా నిర్వహించారో ముందు కథాభాగంలో వివరించబడుతుంది. ఏ కారణం వల్లైతేనేమి ప్రభువు బిల్వవృక్షం క్రింద కూర్చుని ఉన్నారన్న వర్తమానం అలా అలా అన్ని పల్లెటూళ్లతో పాటు హుమనాబాద్లో కూడా వ్యాపించింది. ప్రభువు యొక్క కీర్తి ఆ సమయంలో దశదిశలా వ్యాపించి ఉండెను. ప్రభు కళ్యాణ్ నుండి వెళ్ళిన తర్వాత మొదట అమృతకుండం వద్ద కొన్ని నెలలు నివసించి మణిచూల పర్వతంపై ఉన్న సుమారు అన్ని ప్రేక్షణీయ స్థలాలు, తీర్థాలు సందర్శించారు. అప్పటికి పూర్తి ఒక పుష్కరం అనగా 12 సంవత్సరాలు గడిచింది. ఆ సమయానికి ప్రభువు యొక్క వయసు సుమారు 28 సంవత్సరాలు ఉండేది. ప్రభువు మనస్సులో ఈ వయసులో ఎక్కడైనా స్థిరంగా ఉండాలనుకుని ఇక్కడి యోగ్యమైన అనుకూల పరిస్థితిని చూసి ప్రభువు అక్కడ ఉన్న కట్టపై కూర్చొని ఆనందంలో ఓలలాడారు. గాలి, ఎండ, వాన మొదలైన వాటి గురించి ప్రభువు ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదు. ప్రభువు ఇక్కడే నివసిస్తారని ఇతరులెవ్వరికీ ఇంకా తెలియలేదు. ప్రభువు ఇక్కడికి వచ్చి కూర్చున్నారని తెలియగానే జనం తండోపతండాలుగా రాసాగారు. హుమనాబాద్కు చెందిన పెద్ద పెద్ద వ్యాపారులు, నవాబులు దర్శనానికి రాసాగారు. దేవాలయ ప్రాంగణం శుభ్రపరచడం జరిగింది. పెద్ద పెద్ద దుకాణాలు వెలిశాయి. 4 దిక్కులా జాతరలాగా కనిపించేది. దేవుని పూజ, అర్చన, అభిషేకం జరగసాగాయి. చక్కెర కనిపించగానే చీమలు ఎలా మొదలవుతాయో అలా అంతటా జనం కనిపించసాగారు. ప్రభువు శిష్యులు ముందు వెళ్ళిపోయిన వారు ఈ విషయం తెలియగానే తిరిగి వచ్చారు. ప్రభువు గద్దెపై కూర్చొని ఉన్నారు. జనం దర్శనం కోసం బారులు తీరారు. ఆ విధంగా పైకప్పు లేని కట్టపై ఎన్నో రోజులు కూర్చున్నారు. ఎండ, వాన మొదలైన వాటి నుండి రక్షించడానికి ఏదైనా ఆసరా కల్పించాలని ప్రభువు నుండి శిష్యులు అనుమతి తీసుకున్నారు. వెంకమ్మ ఇలాగే ఇంకొక చెట్టు క్రింద కూర్చుండిపోయింది. నిత్యశ్రీ, నిత్యమంగళం ఎల్లకాలం నడిచేది. భక్తులకు దర్శనమిచ్చి వాళ్ళ మనోవాంఛలను తీరుస్తూ మానసిక పీడలను నివారణ చేసే ప్రభువుపై భక్తులకు అపారమైన ప్రేమ ఉండేది. ప్రభువు సమక్షంలో అన్నపానీయాలు కూడా వారికి గుర్తుకొచ్చేవి కావు.
ప్రభు మహారాజ్ ఆ స్థలంలో వచ్చి కూర్చున్న తర్వాత కొన్ని రోజుల్లోనే ఆ స్థలానికి పవిత్రత వచ్చింది. ముందు పగలు కూడా ఆ ప్రదేశానికి రావడానికి భయపడేవారు, కానీ ప్రభు మహారాజ్ వచ్చిన తర్వాత జనంతో నిండిపోయి ప్రభునామంతో ఆ ప్రదేశం ప్రతిధ్వనించిపోయింది. కళ్యాణ్ నుండి మాతృశ్రీ బయ్యమ్మ, దాదాసాహెబ్ కూడా మాణిక్ నగర్ వచ్చారు. చిన్న తమ్ముడైన తాత్యా మహారాజ్ ఉత్తమ శిక్షణ ముగించి కళ్యాణ్ యొక్క నవాబుల సంస్థానంలో మంచి పదవిలో ఉండిరి. వారు కూడా ప్రభు దర్శనానికి వచ్చారు. దాదా మహారాజ్ ప్రయత్నం ఫలించి ఆ ప్రదేశంలో అన్ని వైపులా చిన్న చిన్న గుడారాలు వేయబడ్డాయి. ప్రభు దర్శనానికి వచ్చేవాళ్లు కొందరు హుమనాబాద్లో ఉండి దర్శనానికి ఇక్కడికి వచ్చేవారు. రావడం పోవడం కష్టం అనిపించి ఇక్కడే ఉండిపోవాలని అనుకునేవారు. రోజు రోజుకు ప్రభువుకి ఇక్కడికి వచ్చిన విషయం అందరికీ తెలిసి చాలా జనం పోగయ్యి రద్దీ మొదలైంది. వీరిలో అన్ని కులాల మతాల వారు ఉండేవారు. ముస్లిం అధికారులు కూడా దర్శనానికి వచ్చేవారు. ప్రభువును ఒకసారి దర్శించగానే వారి అగాధ సామర్థ్యం తెలుసుకుని వాళ్ళు కూడా ప్రభు భజన చేసేవారు. ఆ సమయంలో హుమనాబాద్, గడవంతి, దుమ్మన్సూర్ ఈ 3 ఒకే నవాబు ఆధీనంలో ఉండేవి. 3 గ్రామాల సరిహద్దుల మధ్య ప్రభు కూర్చుని ఉండడం వల్ల ఆయా గ్రామాల ప్రజలు ప్రభువు తమ గ్రామ సరిహద్దులో ఉన్నారని అభిమానం చూపించేవారు. ప్రభువు ఈ ప్రదేశంలోనే నివసించాలని మనస్సులో సంకల్పం కలిగి అందరూ కలిసి ప్రభువుకి విన్నవించుకున్నారు. ప్రభువుతో ఉన్న వాళ్లకు మాత్రం ఈ ప్రదేశం ఇష్టం అవ్వలేదు. కానీ ప్రభు ఇష్టానికి విరుద్ధంగా ఎవరూ ఏమీ చేయలేరు. 3 గ్రామాల దైవ ప్రార్థన ఫలించి ఆ గ్రామాలు తమ హద్దులోని భూమిని ప్రభువు యొక్క కొత్త నగరానికి కొంత ఇవ్వడం వల్ల మాణిక్ నగర్ స్థాపనకు సహాయపడింది. ముస్లిం అధికారులకు కూడా ఈ విషయం అంగీకారమై అందరికీ అనుకూలంగా జరిగింది. పెద్ద సమారంభంతో నగర స్థాపన జరిగి దత్తగాది ఏర్పాటైంది. ఒక గుడారంలో గాది యొక్క స్థాపన జరిగింది. ప్రభువు కోసం ఒక గుడారం వేయబడింది. ప్రభువు కోసం శిష్యమండలి గాది తయారు చేయడం వల్ల అప్పటి నుండి ప్రభువు దానిపై కూర్చునేవారు. గుడారం మండపంలాగా చేయడం వల్ల దానికి దర్బార్ స్వరూపం వచ్చింది. తరువాత దర్బారు క్రమం తప్పకుండా జరుగుతూనే ఉంది. దర్బారు యొక్క వైభవం సందర్భాన్ని బట్టి వివరించడం జరిగింది. ఏదైనా కొత్త గ్రామం తయారు కావాలంటే ఎన్నో అడ్డంకులు వస్తాయి. కానీ ఈ మాణిక్ నగర్ గ్రామానికి ఎలాంటి కష్టం కలగలేదు. ప్రభువు యొక్క అపార సామర్థ్యం వల్ల అన్ని పనులు నిర్విఘ్నంగా జరిగి నగర స్థాపన జరిగింది. నగర రచనా కార్యక్రమం దాదా మహారాజ్ ప్రభు ఆజ్ఞతో చేయడానికి సంకల్పించారు. దర్బార్ సరియైన రీతిలో జరిగే విధానాన్ని తాత్యా మహారాజుల వారు రూపొందించారు. అన్ని వైపులా చౌకులు ఉంచి పహరా కాయడానికి వీలయ్యే విధంగా బందోబస్తు చేయడం జరిగింది. ప్రభు యొక్క గుడారం ముందు పహరా కాయడానికి పదం సింగ్ అనే రాజపుత్ర జాతికి చెందిన వారిని నియమించగా ఆయన మరణించే వరకు అత్యంత నిష్ఠతో ఈ కార్యం నిర్వహించాడు. భండారుఖానా మొదలైంది. భండారుఖానా అంటే సేవ చేసేవారికి ప్రసాదమిచ్చే అన్నపూర్ణ గృహం. భండారుఖానాలో మొదటి నుండి మూర్తీభవించిన అన్నపూర్ణ నివసించసాగింది. అన్నపూర్ణాదేవి యొక్క సాక్షాత్కారం ఇప్పటికీ ఇక్కడ అనుభవంలోకి వస్తుంది. భండారుఖానాలో నిత్యం వేల మందికి అన్నం వండబడేది. కానీ ప్రభువు పంక్తిలో కూర్చుని ఎప్పుడూ భోజనం చేసేవారు కాదు. పంచభక్ష పరమాణాలతో భక్తజనుల కోసం చేసినవి ప్రభువు ఎప్పుడూ తినేవారు కాదు. ప్రభువు జోళీలో వచ్చిన అన్నంలో నుండి రొట్టెను తీసుకొని ఆకలి తీర్చుకునేవారు. ఇద్దరు బ్రహ్మచారులు హుమనాబాద్ వెళ్ళి వండిన వాటిని భిక్షగా తీసుకొచ్చిన జోళీలోని పదార్థాలే గాదీకి ముఖ్య నైవేద్యం. ఆ జోళీలోని జొన్న రొట్టె, వెల్లుల్లి వేసి చేసిన పల్లీల పొడి ప్రభువుకి ఇష్టమైన పదార్థాలు. రాజైశ్వర్యాలు, అష్టసిద్ధులు ప్రభువు ముందు చేతులు కట్టుకుని నిలబడ్డా కూడా ప్రభువు వాటిని విరక్తితో చూడటంలో ఆవగింజంత కూడా తేడా కనిపించదు. జోళీ హుమనాబాద్కు మాత్రమే వెళ్ళేది. హుమనాబాద్కు చెందిన బ్రాహ్మణులు ప్రేమతో జోళీ కోసం ఎదురు చూస్తూ రోజు కొత్త కొత్త పదార్థాలను తయారు చేసి ప్రభువు తినాలని జోళీలో వేసేవారు. ఈ జోళీని ప్రజలు అత్యంత ఆదరంతో చూసేవారు. జోళీపై ఇప్పటికీ ప్రజలకు భక్తి అలాగే ఉంది. ఇతర గ్రామాల ప్రజలు రుచికరమైన పదార్థాలు చేసుకొని తలపై పెట్టుకొని 4 క్రోసుల దూరం నుండి నడుచుకుంటూ వచ్చి ప్రభువుకి నివేదించేవారు. ప్రభువు ప్రేమతో వాటిని స్వీకరించి తినకుండా కళ్ళతో మాత్రమే చూసి చాలా బాగున్నాయని అనేవారు. ప్రభు ఆజ్ఞతో వారు చెప్పిన ఇళ్లలోనే జోళీ తిరిగేది. కొత్తగా ఏదైనా ఇళ్లవాళ్లు జోళీ వేయాలనుకుంటే ప్రభువు ఆజ్ఞ తీసుకోవలసి ఉండేది. ఒకసారి అందరి దృష్టిలో ఎవరైనా దోషి అయితే శిక్షగా ఆ ఇంటికి జోళీ వెళ్ళకపోవడం తాత్కాలికంగా జరిగేది. తిరిగి ప్రభువు వద్ద ఆజ్ఞ తీసుకోవలసి వచ్చేది. దానికి సంబంధించిన ఒక సంఘటన ఇలా జరిగింది. నానాశాస్త్రి అనే ఒక పేరు గల బ్రాహ్మణ గృహస్థుడు ప్రభుభక్తులుగా ఉండేవారు. ఎవరినో నిందించిన కారణంగా ఇంటికి జోళీ వెళ్ళలేదు.
ఆయన బయటికి వెళ్ళి రాగానే ఈ విషయం ఆయనకు ఇంటి ముందు బావి దగ్గర కాళ్ళు కడుక్కుంటుండగా తెలిసింది. ఆయన జోళీ తిరిగి తమ ఇంటికి వచ్చే వరకు ఇంట్లో కాలు పెట్టను మరియు భోజనం చేయనని నిగ్రహంతో 6 రోజులు ఉపవాసం చేశారు. అది తెలిసి దీక్షిత్ మండలి తిరిగి జోళీ పునఃప్రారంభించారు. అప్పుడు ఆయన అన్నం తిన్నారు. జోళీయే సంస్థానం యొక్క కామధేనువై భండారుఖానా అన్నపూర్ణ గృహమై ఉన్నది. ఈ జోళీయే ప్రభు సమాధికి ముఖ్య నైవేద్యం. ఈ భండారుఖానాలోనే ఇప్పటి వరకు లక్షల మంది సంతృప్తులయ్యారు అవుతున్నారు. ప్రభువు యొక్క సమావేశ స్థలం ముఖచిత్రంలో చూపించినట్లుగా రాజవైభవంతో ఉండేది. అది ఎప్పుడూ ఆనందసాగరంలో తేలుతున్నట్లుగా కనిపించేది. వారి మాట అత్యంత మృదుమధురంగా ఉండేది. ఎప్పుడూ వినోదభరితంగా నడిచేది. ప్రభు భాషణ ఇతర ధర్మాలపై కూడా అంతే సమానంగా ఉండేది. వారెప్పుడూ వాహ్ వా వాహ్ వా అంటూ ఉండేవారు. ఆ కాలంలో హుమనాబాద్లో గులాం ముస్తఫా ఖాన్ అనే తాలూకుదారు ఉండేవారు. ఆయన ఆజ్ఞలు అత్యంత కఠినంగా ఉండేవి. ఆయన ప్రభు కీర్తి విని దర్శనం కోసం వచ్చారు. చాలాసేపు ప్రభువుతో సంభాషించిన తర్వాత సంతృప్తులయ్యారు. ఇలాంటి యోగి ప్రపంచంలో ఇంకొకరు దొరకడం సాధ్యం కాదని అతనికి గట్టి నమ్మకం. ఒక మౌల్వీకి ఉండాల్సిన జ్ఞానం కంటే ఉర్దూ, పార్సీలో ప్రభువుకున్న జ్ఞానం చూసి చకితులయ్యారు. ముస్లిం ధర్మం యొక్క రహస్యం ప్రభువుకే తెలిసిందని ఆయనకు అనిపించింది. ప్రభువుపై అత్యంత అభిమానం ఏర్పడింది. కానీ తను ముస్లిం, ప్రభువు హిందూ అని ఆయన మరవలేదు. ప్రభువు ముస్లిం అయితే బాగుండేది అని అతనికి అనిపించింది. అప్పుడు అతను ప్రభువుతో వినయంగా, మహారాజ్, మీరు ముస్లిం అయితే ఈ క్షణంలో నేను మీ శిష్యుణ్ణి అయ్యేవాణ్ణి. ఇది విని ప్రభువు నవ్వుతూ, నాకు ముస్లిం అవ్వాలనిపిస్తుంది, కానీ ఏం చేయాలి? రబ్ ఉల్ ఆల్మీన్ ఇలా అల్లా ఖురాన్లో అన్నారు, ఇది మాత్రం నాకు తెలుసు. కానీ రబ్ ఉల్ ముసల్మీన్ అన్నారని ఎక్కడా నాకు కనిపించలేదు. ఈ మాట అబద్ధమైతే నాకు తెలపండి. ఇది వినగానే ఆ ముస్లిం ఏ జవాబు ఇవ్వలేక సిగ్గుతో తల వంచుకున్నాడు. ఈ సమాధానం అత్యంత మర్మమైంది. రబ్ ఉల్ ఆల్మీన్ అంటే విశ్వం యొక్క అధిపతి. రబ్ ఉల్ ముసల్మీన్ అంటే కేవలం ముసల్మానులకే అధిపతి. పరమేశ్వరుడు సంపూర్ణ జగత్తుకే అధిపతి. కానీ హఠవాదులు తమ ధర్మ మతాభిమానంతో అంధులై తమ ధర్మమే గొప్పదని, ఇతరులది కాదని నమ్ముతూ వస్తారు. ఇలాంటి వారు ప్రభువు సమాధానం విన్న తరువాత ఆలోచించాలి. గులాం ముస్తఫా ఖాన్ అనే ముసల్మాను ప్రభువుపై ఉన్న ఆదరాభిమానాలతో మాణిక్ నగర్లో నివసించే వారికి సహాయం చేసేవారు. ప్రభువు మొదట ఏ బిల్వ చెట్ల క్రింద కూర్చుని ఉండిరో అకస్మాత్తుగా ఆ చెట్లు మధ్యాహ్న సమయంలో అందరి ముందే కాలిపోయాయి. పచ్చగా ఉన్న చెట్లు కాలిపోవడం చూసి అందరూ విస్మయులయ్యారు. దీని మర్మం ఎవరికీ తెలియలేదు. ముందుగా ప్రభువు ఎక్కడైతే కూర్చున్నారో ఆ చెట్లు కాలిపోవడం వల్ల ఎంతోమందికి ఇది అరిష్టంగా అనిపించి ప్రభువు ఈ ప్రదేశం విడిచి వెళ్లాలనుకునేవారు పోగయ్యారు. ప్రభువు ఇంత సామర్థ్యులై ఉండి బిల్వవృక్షాలు కాలిపోవడం మంచిది కాదని భక్తులు దాని గురించి ప్రభువుని అడిగారు. వాళ్ళ ఆలోచన ప్రభువు తెలుసుకుని, చూడండి, మీరంతా శంకర భక్తులు, మీరు ప్రయత్నిస్తే కాలిన ఆ బిల్వవృక్షాలు సజీవమవుతాయి. 8 రోజులు చెట్లు ఉన్న ప్రదేశంలో పాలతో అభిషేకం చేసి చూడండి, మీ భక్తికి శంకరునికి ప్రసన్నత కలుగుతుంది అన్నారు. కొంతమంది అలాగే చేశారు. ఆశ్చర్యంగా ఆ చెట్లు పూర్వంలాగా తిరిగి చిగురించాయి. ఈ సంఘటన చాలామంది సమక్షంలో జరిగింది. కొందరు చూసేవారికి వృక్షంపై ఉన్న బ్రహ్మరాక్షసులకు ప్రభు దర్శనంతో స్పర్శతో ముక్తి లభించిందని అర్థమైంది. ప్రభు నివాసం ఇక్కడ స్థిరమైనప్పటి నుండి శిష్యమండలికి నిత్య కార్యక్రమాలు నిర్ధారించబడ్డాయి. ప్రభువు సోదరుల ఆజ్ఞానుసారం నిత్యం పూజ, అర్చన, నైవేద్యం, ఆరతి ప్రభు ముందు మరియు గాది ముందు జరిగేవి. 7 వారాల భజనలు తయారయ్యాయి. వారంలో రోజు ఆ రోజు దేవత యొక్క భజన గాది ముందు చేయబడి నిర్ధారించిన ఆరతి జరిగి సేజారతి జరిగిన తర్వాత నిత్య కార్యక్రమాలు ముగిసేవి. సేజారతి నిత్య పఠన క్రమం గ్రంథస్థం చేయబడ్డాయి. భజనలో సర్వశిష్య మండలి సేవకులు పాల్గొనేవారు. అన్నీ తాత్యా మహారాజుల వారు క్రమపద్ధతిలో జరగాలని చెప్పడం వల్ల అందరూ అలాగే నడుచుకునేవారు. గాది ముందు ఏదైతే ధనం పోగవుతుందో అది బయమ్మ కుటుంబ యోగక్షేమాలకు వినియోగించుకునేవారు. బండారుఖానాలోని అన్నపూర్ణ అందరికీ అన్నాన్ని సంపూర్తిగా అందిస్తుండేది. 2 నదులు సమృద్ధిగా నీటి వసతి కలుగజేస్తుండేవి. ఎండాకాలంలో చిన్న చిన్న బావులు తయారై త్రాగే నీరు రుచికరంగా తీయగా దొరికేది. అన్నోదకాల వ్యవస్థ పూర్తిగా జరిగి ప్రభు సామర్థ్యంతో వస్త్రాలకు లోటు ఉండేది కాదు. ఈ విధంగా ప్రభువు అన్నపానీయ వస్త్రాల లోటు లేకుండా భక్తుల యోగక్షేమాలు చూసేవారు. పాడుబడ్డ నిర్జన అరణ్య ప్రాంతంలో సంపూర్ణ స్వర్గ సౌఖ్యాలు లభించసాగాయి. ఎక్కడైతే మనుషుల అస్థికలు పడుతుండేవో అక్కడ ఏనుగులు తిరుగుతున్నాయి.
ఎక్కడైతే దొంగల భయంతో మెడలు తెగిపడేవో ఆ ప్రదేశంలో రాత్రింబవళ్ళు ఊయళ్ళు ఊగుతూ చంటిపిల్లల తల్లుల మధుర గానామృతాలు వినిపించసాగాయి. గాది స్థాపన జరిగిన రోజు చాలా మహత్తరమైన రోజు. దత్తాత్రేయుల ఆది భౌతిక, ఆది దైవిక మరియు ఆధ్యాత్మిక శక్తి శ్రీ ప్రభు, దాదా మహారాజ్ మరియు తాత్యా మహారాజ్ ఈ ముగ్గురు సోదరుల రూపంలో ప్రకటితమైంది. ఈ 3 రకాలైన సామర్థ్యం ఈ సోదరుల రూపంలో భిన్నంగా ఉండి గాది రూపంలో ఏకరూపమయ్యింది. అవధూత దత్తాత్రేయులు ప్రభువై ఉండిరి. ప్రభు గాది స్థాపన జరిగిన రోజు శ్రేష్టమైనదవడం సహజం. ఎవరో అదృశ్య పురుషుడు భక్త కార్య బిరుదావళి ఉచ్చస్వరంలో అన్నారు అని అంటారు. సంప్రదాయానికి ఒక మూర్తిత్వం వచ్చింది ఆ రోజే. ప్రభువు దర్శనం అవగానే భిన్న మతాల భిన్న ఆలోచనల్లో ఐక్యత కనిపిస్తుంది. అది అన్నిటికంటే అద్భుత చమత్కారం. శైవ మతవాది లోకులకు ప్రభువు శంకర రూపంలో, లింగాయత జనులకు బసవేశ్వరుని రూపంలో, శక్తి ఉపాసన చేసేవారికి ప్రభువు సాక్షాత్ దేవీ రూపంలో కనిపించేవారు. అగ్నిహోత్రి బ్రాహ్మణులకు సాక్షాత్ అగ్నినారాయణ ప్రభువు రూపంలో కనిపించారు. కొందరికి సూర్యుడిగా దేదీప్యమానంగా కనిపించేవారు. ధార్మికులకు తమ ధర్మం యొక్క ఉజ్వల స్వరూపం ప్రభువు ఉన్న ప్రదేశంలో కనిపించేది. ఇదే లోకోత్తరమైన చమత్కారం. సర్వధర్మాల వారు, మతాల వారు తమదే గొప్పదన్న మర్మాన్ని వీడి ఆత్మీయ భావనతో ప్రభువు వైపు చూసేవారు. ప్రభువు యొక్క బిరుదావళిలో ప్రథమ పదం భక్తుల యొక్క మనోకాంక్షలు పూర్తి చేయడం, భక్త కార్యకల్పద్రుమ. దీని అనుభవం ప్రభువు బాల్యంలోనే జనులకు వచ్చింది. చివరి పదం సకల మతస్థాపిత సద్గురు. ఈ పదం యొక్క అనుభవం ఇప్పుడు పూర్తి అవగతం అయింది. బిరుదావళిలో ప్రతి పదం ప్రభువుకి సంబంధించి అన్వయించబడుతుంది. జనం దాని పూర్తి మహత్యం తెలుసుకున్నారు కాబట్టి అందరూ ఒకే కంఠంతో ప్రేమతో నిండిన అంతఃకరణతో ఈ బిరుదావళిని అంగీకరించారు. మాణిక్ నగర్ యొక్క స్థాపన, గాది స్థాపన ఉత్సాహభరితంగా పెద్ద సమారంభంతో జరిగి కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రభువు యొక్క కీర్తి అన్ని వైపులా వ్యాపించి ఆ సేతు హిమాచలం ప్రాకిపోయింది. బిరుదావళి యొక్క గర్జన అఖండంగా నడుస్తూనే ఉంది. మట్టితో కట్టి గోనె సంచులతో కప్పబడిన ప్రదేశంలో గాది స్థాపన జరిగిను. కానీ ప్రస్తుతం ఆ ప్రదేశంలో లక్షల రూపాయల ఖర్చుతో కట్టబడిన సుందరమైన మందిరం సువర్ణ కలశంతో భువనమండలంపై మెరుస్తూ కనపడుతుంది. ప్రథమంగా గోనె సంచుల గుడిసెలతో నిండిన మాణిక్ నగర్ ప్రస్తుతం ఆకర్షణీయమై సర్వోత్తమమైన క్షేత్రమైంది. మొదట దీనికి జనం ప్రభు కట్ట అనేవారు. ఇప్పటికీ పల్లెటూరు వారు పర్బున్ కట్టి లేదా ప్రభు కట్ట అనే పిలుస్తారు. ప్రభువు ఇక్కడికి రాగానే ముందుగా కట్టపై కూర్చున్నారు. అందుకని ప్రభు కట్ట అని పిలవసాగారు. అక్కడ వాడాలో ఉన్న ఒక తులసి బృందావనం, దాని పక్కన కట్టపై కూర్చున్నారని కొందరు, సర్వేశ్వరుని దేవాలయానికి దగ్గర ఉన్న బిల్వ చెట్ల క్రింద కూర్చున్నారని కొందరు అంటారు. అప్పటి బిల్వ చెట్లు ఇప్పుడు కనిపించవు. సర్వేశ్వరుని దేవాలయానికి దగ్గరలో ఇప్పుడు కట్టడాలు నిర్మించబడ్డాయి. సర్వేశ్వరుని ముందు ఉన్న కుండము మూసుకుపోయింది. ఇప్పుడు ప్రభు సమాధి ఉన్న ప్రదేశంలో ప్రభు నివసించే గది ఉండేది. అప్పటి మాణిక్ నగర్కి ప్రస్తుత మాణిక్ నగర్కి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. భవిష్యత్ కాలంలో ఇంతకంటే ఉజ్వలంగా ఉండవచ్చు. ఆ సమయంలో ఈ నగర స్వరూపం ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? గ్రామంలో నివసించిన తరువాత గ్రామంలో తప్పకుండా ఉండాల్సిన వాటి గురించి ఆలోచించవలసి వచ్చింది. అన్ని వైపులా సిపాయిలు ఉండడానికి, పహరా కాయడానికి స్థలాలు, చౌకులు నిర్మించడం జరిగింది. దేవస్థానంలో సౌకర్యాలు కల్పించడం జరిగింది. కళ్యాణ్ నుండి ప్రభువుతో ఆటలాడిన వారు వచ్చారు. వాళ్లకు ప్రభువు బాధ్యతాయుత పనులను అప్పచెప్పారు. బప్పాచార్య అనే ఆయన వైష్ణవులైనా కూడా ప్రభుభక్తులై ఉండేవారు. ఈయన వస్తూ పోతూ ఉండేవారు. ప్రభువుతో నిరంతరం బ్రహ్మచారి చిమన్య, గోపాల్ బువ, లంగోటి రామన్న ఇంకా అనేక మంది నిత్యం ప్రభువుతో ఉండేవారు. రామన్నది దుబుల్గండి. ఆయన సోదరి సుందరమ్మ ఇక్కడే ఉండేవారు. వెంకమ్మ ఉండే ప్రదేశం విడిగా ఉండేది. ఈ యోగిని యొక్క చరిత్ర ఇంతకు ముందు ఇవ్వడం జరిగింది. ఈమె సామర్థ్యం దినదిన ప్రవర్ధమానమవుతూ ఆమె పరమపదానికి చేరుకున్న విధం ముందు వచ్చే కథాభాగంలో వివరించడం జరుగుతుంది. తాత్యా మహారాజ్ కళ్యాణ్ నవాబు వద్ద ఉద్యోగంలో ఉండినని చెప్పబడెను. రాజదర్బార్కు సంబంధించిన పద్ధతులు ఈయనకు అవగతం అవడం వల్ల ప్రభు దర్బార్ రూపం క్రమం పద్ధతిలో తయారు చేశారు. ఈయన అప్పుడప్పుడు కళ్యాణ్ వెళ్ళి వస్తూ ఉండేవారు. ఈయనకు భక్తులు, సేవకుల నుండి గౌరవం లభించేది. ఈయన శిస్తుగా పన్నులు వసూలు చేయడం వల్ల వ్యవహారం క్రమపద్ధతిలో జరిగేది. ఈయన చిన్న వయసులో ఉండడం వల్ల మాతృశ్రీ బయ్యమ్మ అదుపాజ్ఞల్లో ఉండేవారు. దాదా మహారాజ్ గారైతే అమ్మ ఆజ్ఞ జవదాటేవారు కాదు. ఈ విధంగా కొంతకాలం మాతృశ్రీ సంతోషంగా ఈ ప్రదేశంలో గడిపారు. ఆ తల్లికి తన జన్మ సార్థకమైందనిపించింది.
జగత్తుకు వెలుగైన ఆ ముగ్గురు పుత్రులు తన అదుపాజ్ఞలో ఉండి తనను సంతోషపరుస్తుంటే ఏ తల్లికి ఆనందం కలగదు? ఇంతకంటే ఈ జన్మకు కావలసింది ఏదీ లేదని అనుకుని మాతృశ్రీకి తమ జన్మ ధన్యమైందనిపించింది. స్త్రీ సహజ ధర్మంగా ఇప్పటి వరకు తాను చేసిన వ్రతాల ఉద్యాపన చేయాలనే కోరిక ఉందని బయమ్మ చెప్పడం జరిగింది. మాతృశ్రీ ఇష్టానుసారం వ్రత ఉద్యాపనకు కావలసినవి సమకూర్చడం జరిగింది. రాజేశ్వర్, కళ్యాణ్, హళిభేడ్, భోరోల్, హుమనాబాద్ మొదలైన ప్రదేశాల నుండి ప్రసిద్ధ వైదిక బ్రాహ్మణులను పిలిపించారు. తాత్యా మహారాజ్తో ఉద్యాపన పుణ్యాహవాచనం చేయించి వ్రతాల ఉద్యాపన చేయడం జరిగింది. ఆ సమయంలో బ్రాహ్మణ భోజనం, దక్షిణ, బ్రాహ్మణులకు వస్త్రాలు మొదలైన వాటి ఖర్చు తాత్యా మహారాజుల వారు తాను కళ్యాణంలో పనిచేసిన జీతం నుండి ఇచ్చారని కొందరు చరిత్రకారులు వ్రాశారు. వేల రూపాయలు ఖర్చు చేసి మాతృశ్రీని సంతోషపరిచే విషయంలో ముగ్గురు సోదరులు ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. ప్రభు దాతృత్వం యొక్క కీర్తి అన్ని వైపులా వ్యాపించింది. దీనికి దృష్టాంతం ఈ సమారంభంలో కనిపించింది. వీరి తపశ్శీలతను వర్ణించడం సమంజసం అనిపిస్తుంది. భోజనం మరియు దక్షిణతో బ్రాహ్మణ వర్గం సంతుష్టులయ్యారు. ఇతరులు మహాప్రసాదం దొరికిందని సంతోషపడ్డారు. ప్రభువు కుటుంబంలో మొదటిసారిగా చేసిన శుభకార్యం నిర్విఘ్నంగా సంతోషంగా జరగడం వల్ల మాతృశ్రీ బయాదేవితో పాటు భక్తమండలి ఆనందభరితులయ్యారు. ఈ విధంగా సాగిన కార్యక్రమంలో భాగస్థులైన భక్తజనులు, ఉద్యాపన కొరకు వచ్చిన స్త్రీ పురుషులు రోజంతా పడిన శ్రమతో రాత్రి గాఢంగా నిద్రపోగానే అక్కడ నిశ్శబ్ద వాతావరణం కనిపించింది. ప్రభు దర్బార్లో ఉద్యాపనలో సంభావన దొరకడం వల్ల సంతోషంతో ఏ ఇతర ఆలోచన లేక నిద్రించారు. ఇదే అదననుకుని కొంతమంది దొంగలు దోచుకోవడానికి ప్రయత్నం ప్రారంభించారు. అందరూ తమ భార్యాబిడ్డలతో దగ్గర ఉన్న నగదు, బంగారం మూటలో పెట్టుకుని తల క్రింద పెట్టుకున్నారు. కృష్ణపక్షం అవడం వల్ల చాలా చెట్లు గుబురుగా ఉండడం వల్ల ఒకరికొకరు తోడు లేకుండా ఖాళీ స్థలంలో పడుకొని ఉండిపోయారు. అక్కడ తలుపులు, ఇనప్పెట్టె, గది లాంటివి ఏవీ లేకపోవడం వల్ల రక్షణ లేక మూటలు కట్టుకున్నారు. ఇలాంటి ప్రదేశంలో ఆ దొంగలు వెళ్తూ చెట్ల పండ్లను తెంపినట్లు దిండు క్రింద ఉన్న మూటలు తస్కరించడం ఆరంభించారు. తెలివైన వారు ఎవరైనా మేలుకుంటే కూడా ఆ ప్రదేశం గుబురుగా ఉండడం వల్ల ఎవరికీ తెలిసే ఆస్కారం లేకపోయింది. కొందరు ఇది చూసి అరవడం వల్ల అక్కడే కొంత జనం పోగయ్యారు. నగరమంతా దొంగలు దొంగలు అంటూ అరవగానే సందడి మొదలైంది. ఎంతోమంది ప్రభువును మేల్కొల్పాలని పరిగెత్తుకుంటూ వెళ్లారు. ప్రభు బిల్వవృక్షం క్రింద గాఢ నిద్రలో మంచంపై ప్రశాంతంగా పడుకొని ఉన్నారు. విషయం తెలియగానే వెంటనే మేల్కొన్నారు. కానీ ప్రభువు అప్పటికప్పుడు దొంగలను పట్టుకోవాలని అనుకోలేదు. ఇలా చేయాలని కూడా ఎవరికీ చెప్పలేదు. చాలామంది తమ మూటపోయినందుకు దుఃఖంతో ఏడుస్తుండగా ప్రభువు ఇలా అన్నారు: సద్గురువుకి మీ అందరి గురించి ఆలోచన ఉంది. నిజమైన శ్రమతో న్యాయంగా దొరికిన సంపద తీసుకుపోవడానికి ఎవరు సరైన వారో కారో వారికి తగిన శాస్తి జరుగుతుంది. ఇలా అని తిరిగి దుప్పటి కప్పుకొని పడుకున్నారు. ఇప్పుడు అయిందేదో అయింది, ఇంకా సొమ్ము పోకూడదని జాగ్రత్త చేసుకోవడానికి ప్రయత్నం ప్రారంభించారు. కొంతమంది మంట పెట్టి మేలుకున్నారు. కొంతమంది మాట్లాడుకుంటూ అర్ధరాత్రి నుండి సూర్యోదయం వరకు ఉండిపోయారు. ఇక్కడ ప్రభువు తన మధురమైన మాటలతో అందరికీ హామీ ఇచ్చి తిరిగి పడుకున్నారు. అక్కడి నుండి 700 అడుగుల దూరంలో ప్రభు ఉన్న ఈశాన్యం వైపుకు, ప్రభు తప్పయింది, మేము అపరాధం చేశాం, మమ్మల్ని క్షమించండి, మా నుండి ఇలాంటి తప్పు ఇంకెప్పుడూ జరగదు, ఈ ప్రదేశంలో ఇంకెప్పుడూ కాలు పెట్టము అనే రోధించే శబ్దాలు వినిపించసాగాయి. కానీ ప్రభు వద్దకు వచ్చిన వారు అటువైపుకు వెళ్ళలేదు. అందుకని సూర్యోదయం అయ్యే వరకు ఎవ్వరూ అది గమనించలేదు. తెల్లవారుతుండగానే ఆ శబ్దాలు స్పష్టంగా వినిపించసాగాయి. అప్పుడు కొంతమంది ఆ గుంత వైపు నుండి ఎందుకు వినిపించే శబ్దాలు వస్తున్నాయో చూడాలని అనుకున్నారు. అంతలో ప్రభు 2-3 శిష్యులను తీసుకుని ఆ వైపుకు వెళ్ళడానికి తయారయ్యారు. బిల్వవృక్షాలకు కొద్ది దూరంలో ఊబితో నిండిపోయిన ఒక గుంత ఉండి ఆ గుంతలో 25 మంది దొంగలు పడి ప్రభువును పిలుస్తూ ఉన్నారు. రాత్రి జనం వద్ద నుండి దొంగిలించిన సొమ్మంతా వారి వద్ద ఉండెను. స్వతహాగా ప్రభు అక్కడికి వచ్చిరి. తరువాత శిష్యమండలి కూడా అక్కడికి వచ్చారు. ఈ విషయం అందరికీ తెలిసింది. ప్రత్యక్షంగా ప్రభువు వచ్చి నిలబడ్డా ఆ దొంగలకు కనిపించడం లేదు. పైకి కూడా రావడం లేదు. కొందరు వారి కళ్ళు కనిపించడం లేదనుకున్నారు. అప్పుడు ప్రభు వాళ్ళను ఇలా అడిగారు: మీరెవరు? ఈ గుంతలో ఎలా పడ్డారు? ఇప్పుడు బయటికి ఎందుకు రావడం లేదు అని. అప్పుడు ఆ దొంగలు ఇలా చెప్పసాగారు: ఈ అడవిలో ఉండి వచ్చిపోయే వాళ్లను దోచుకోవడం, దగ్గరలోని గ్రామాల్లో దొంగతనం చేయడం మా పని. ఇక్కడ మాణిక్ ప్రభు అనే సాధువు ఉన్నారని, ఆయన వద్దకు నిత్యం 1000 మంది వస్తారని, వాళ్ళను దోచుకుంటే సహజంగా ఏమైనా దొరుకుతుందనే ఉద్దేశంతో ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ప్రభువు వద్ద జనం పోగవడం చూసి ఎంతైనా 2 నెలలు ఖర్చు దొరుకుతుంది అని ఆలోచించి అందరి దగ్గర దొరికినంత దోచుకొని పారిపోతుండగా ఎవరో కట్టిపడేసినట్లుగా ఈ గుంతలో పడ్డాం. లేచి పారిపోదామనుకుంటే మాకు కళ్ళు కనిపించడం లేదు. ఇక్కడి నుండి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి? నిజంగా మాణిక్ ప్రభు ప్రత్యక్ష దైవం అవడం వల్ల, ఆయన దర్బార్లో తప్పు చేయడం వల్ల
వారు మా గర్వాన్ని అణిచారు. మాపై కృపతో మమ్మల్ని ఇక్కడి నుండి బయటికి తీసి పంపిస్తే మంచిది, లేకపోతే మేము చనిపోవడం ఖాయం. మాకు ప్రాణదానం చేసిన పుణ్యం మీకు లభిస్తుంది అంటూ వారు గట్టిగా ఏడవసాగారు. వాళ్లలో కొందరు శిష్యమండలిని తమలాగే భావించి డబ్బులు ఇస్తామని ఆశ చూపారు. మాపై కృపతో కళ్ళు పూర్వంలాగా వచ్చేటట్లు చేసి ఈ సంకట పరిస్థితి నుండి ముక్తి కలిగిస్తే మేము జీవితమంతా వారి ఉపకారం మరువము. మాణిక్ నగర్ వైపుకు మళ్ళీ రాము. కావాలంటే ఇంకో దగ్గర దోపిడీ చేసి ప్రభు దర్బార్కి ఇస్తాము. ఈ విషయం ఎవరైతే ప్రభువుకు చెప్తారో వాళ్లను మా నాయకుడిని చేస్తాము. ఇలా అనేక విధాలుగా వారు వేడుకోసాగారు. ఆ దొంగల దైన్య స్థితి చూసి ప్రభు అంతఃకరణలో దయ కలిగి వారి స్థితికి నవ్వు కూడా వచ్చింది. తన శిష్యులతో మొదట వారిని గుంతలో నుండి పైకి తీసుకురమ్మన్నారు. తర్వాత తన శిష్యమండలితో, చూడండి, సద్గురువుకి తన భక్తుల రక్షణ చేయవలసి ఉంటుంది. మనుషులు చింతిస్తారు, కానీ చేయడానికి చేయించడానికి ఆ గురు మహారాజు సమర్థులై ఉన్నారు. ఆయన ఎప్పుడూ అన్యాయం జరగనివ్వరు. ఈ విధంగా శిష్యమండలిని సమాధానపరిచి పాపపుణ్యాల గురించి ఆ దొంగలకు కూడా బోధించారు. ఇది విని వారికి పశ్చాత్తాపం కలిగి ఇలాంటి పనులు తిరిగి చేయమని శపథం చేశారు. తర్వాత ప్రభువు వాళ్ళ దగ్గర ఉన్న మూటలలో తమ తమ మూటలను గుర్తించి తీసుకోమన్నారు. తన అమృతహస్తంతో జనాన్ని నిర్భయంగా ఉండమని చెప్పారు. ఎవరి సొమ్ము వారికి చేరగానే దొంగలకు తిరిగి చూపు లభించింది. ప్రభువుకే కాకుండా పూర్తి పరివారానికి నమస్కారం చేసి తమ ఇళ్లకు దొంగలు పయనమయ్యారు. వాళ్లలో కొంతమంది ప్రభు వద్ద సేవ చేస్తూ ఉండిపోయారు. ప్రభు వాళ్లకు అన్నపానీయాల సౌకర్యం కల్పించారు. ఇంటికి వెళ్ళిన వారు కూడా చెడ్డ పనులు చేయకుండా ఉద్యోగాలు చేస్తూ మంచిగా ఉండసాగారు. దొంగల యొక్క నీచత్వాన్ని ఇలా భంగం చేయడం వల్ల ఎలాంటి చింత లేకుండా పోయింది. ఏ గుంతలో అయితే దొంగలు పడ్డారో ఆ గుంతను ఎక్కువగా తవ్వించి దాదాసాహెబ్ మహారాజ్ గారు జనం కోసం మంచినీళ్లు త్రాగడానికి బావి కట్టించారు. దానికి మాణిక్ బావి అని పేరు పెట్టారు. ఈ విధంగా అన్నవస్త్రాల వసతి ప్రభు యొక్క సమర్థత వల్ల జరిగింది. ఒక విషయం ఏమిటంటే, ఈ ప్రదేశంలో సహకుటుంబంతో ఉండడానికి వీలు లేదు. ఇక్కడ ఉండేవాళ్ళు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ ప్రదేశం అభివృద్ధి చెందడానికి ఇది ప్రతిబంధకంగా ఉండేది. ఎవరైనా స్త్రీ పురుషుల సంసార ధర్మం ఈ ప్రదేశంలో జరగరాదని, ఇలా కోరిక ఉన్నవారు మాణిక్ నగర్ యొక్క సీమ దాటి వెళ్లాలని నియమంగా ఉండేది. ఒక భార్యాభర్తలు ఈ నియమాన్ని ఉల్లంఘించడం వల్ల ఏం జరిగిందో క్రింద వివరించడం జరిగింది. గుప్త విషయం వెలుగులోకి రావడం వల్ల జరిగే అవమానం ఎలా వివరించాలి? ఇలా 2-3 సంఘటనలు జరగడం వల్ల అందరూ ఈ విషయాన్ని చర్చించసాగారు. కానీ మాణిక్ నగర్లో ప్రజాభివృద్ధి ఎలా జరుగుతుంది అన్న ప్రశ్న ఉదయించి, ధర్మశాస్త్ర ప్రకారంగా పరస్పర బద్ధులైన స్త్రీ పురుషులు స్వాభావిక కోరికను తృప్తి చేసుకోవడానికి అనుమతి తీసుకోవడం వల్ల మాణిక్ నగర్ ఉన్నతికి సహాయకారి అవుతుందనే నమ్మకంతో ప్రభు వద్ద ఈ విషయం ఎవరు అడగాలనే పెద్ద ప్రశ్న మొదలైంది. కానీ అందరికీ మంచి జరిగే సమయం రావడం వల్ల ఈ విషయంపై నిర్ణయం జరిగే సందర్భం అనుకోకుండా కలిసి వచ్చింది. తాత్యా మహారాజ్ భార్య సౌభాగ్యవతి విఠాబాయి ఆ సమయంలో ఋతుమతి కావడం జరిగింది. అప్పుడే తాత్యా మహారాజ్ గారు కళ్యాణ్కి వెళ్ళి ఉండిరి. ఆయన్ను పిలిపించాలని దాదా మహారాజ్ గారు లేఖ పంపించారు. తాత్యా మహారాజ్ ఇక్కడికి వచ్చే ఆలోచనలో లేరు. చివరికి లేఖ చేతికి అంది విషయం తెలియగానే తాత్యా మహారాజ్ వెంటనే మాణిక్ నగర్కి చేరుకున్నారు. గర్భధాన సంస్కారం ఎక్కడ జరగాలనే చర్చ వచ్చినప్పుడు కొందరు హుమనాబాద్లో చేయాలని సలహా ఇచ్చారు. ఈ ముఖ్యమైన విషయంపై మాణిక్ నగర్ యొక్క భావితరాభివృద్ధి ఆధారపడి ఉండడం వల్ల అందరూ సమాధానం కోసం ఆతురతతో ఎదురుచూడసాగారు. చివరికి ప్రభు అందరికీ అనుకూలంగా తాత్యా గురుదర్బారుకు తన ఆదాయం నుండి 5,000 రూపాయలు ఇస్తే ఈ శుభకార్యానికి అనుమతి లభించి ఇక ముందు ఎవరైనా పత్నితో ఇక్కడ ఉండడానికి ఏ విధమైన అభ్యంతరమూ ఉండదు అన్నారు. ఇది విని అందరికీ సంతోషమైంది. తాత్యా మహారాజ్ సంతోషంతో ఒప్పుకున్నారు. ఈ విధంగా అందరికీ సహకుటుంబంగా మాణిక్ నగర్లో ఉండడానికి వీలు కలిగింది. ఈ విధంగా నగరము నివాసయోగ్యమై ఇక్కడ ఉండే వాళ్లకు ఉత్సాహం కలగసాగింది. నగరానికి దగ్గరలోని గ్రామాల వారు సంతోషంతో తమ గ్రామాల భూమిని ఇవ్వసాగారు. కానీ దానికి రాజమాన్యత దొరికితే తమకు ఆ భూమి చెందుతుందని వ్యవహార దృష్టితో తాత్యా మహారాజ్ గారికి ఆలోచన కలిగింది. కానీ ప్రభు సామర్థ్యంతో దీనికి పరిష్కారం లభించింది. గడవంతి, హుమనాబాద్, దుమ్మన్సూర్ ఈ 3 గ్రామాలు ఆ సమయంలో శంసుల్ ఉమ్రా నవాబ్ సాహెబ్ యొక్క జాగీరుగా ఉండేవి. నవాబ్ సాహెబ్ ప్రభు యొక్క కీర్తి విని ఉండిరి. సన్మానపూర్వకంగా పిలిచినా కూడా ఇలాంటి మహాత్ములు తమ జాగీరుకు రావడం కష్టం. అలాంటి అవకాశం అనాయాసంగా రావడం వల్ల నవాబ్ సాహెబ్కి ఆనందం కలిగింది. ప్రభువు స్థిరంగా ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో పై 3 గ్రామాల భూమిని పట్టా చేయడానికి తన క్రింది తాలూకుదారుకు ఆజ్ఞాపించారు. ఆజ్ఞ ప్రకారంగా ఆ తాలూకుదారు ప్రభు చరణాలపై ఆ పట్టాను సమర్పించారు. ప్రభు విషయంలో ఆ తాలూకుదారు భక్తితో ఉండేవారు.
ఈయన సర్వేశ్వర దేవాలయం జీర్ణోద్ధరణకు సహాయం చేశారు. హిందూ ధర్మ ప్రమాణంగా గ్రామంలో దేవాలయం తప్పకుండా ఉండాలి. మూర్తివంతమైన దేవునిగా ప్రభువు మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నా కూడా నగర కళ్యాణం కోసం ఇతర దేవాలయాల ఆవశ్యకత కూడా ఉండేది. పూర్వం ఉన్న సర్వేశ్వర దేవాలయం పునరుద్ధరించబడింది. భక్తుల కోరిక పూర్తి చేయడానికి అన్ని విధాలుగా తయారీ జరిగింది. దాదా మహారాజ్ దేవాలయ పని మొదలుపెట్టారు. ఒక వడ్రంగి తన బండిపై ఒక పెద్ద నల్లరాయిని తీసుకొచ్చి ప్రభు ముందు పెట్టి, ఇలాంటి శిల దొరకడం చాలా కష్టం, నాకు దొరికింది, అందుకని మీ వద్దకు తీసుకుని వచ్చాను. దీనిని దేవతా శిల్పం చేసి కూర్చోపెట్టండి, మీకు మంచి జరుగుతుంది అన్నారు. అప్పుడు ఆ ప్రభువు ఆయన శుద్ధమైన అంతఃకరణకు మెచ్చి, తాత, నీవు చెప్పినట్టే చేస్తాను, నీ ఆశీర్వాదంతో నాకు మంచిదవుతుంది. ఈ శిలతో శంకరుని లింగం తయారు చేసేవారు వెంటనే దొరికారు. కానీ ఆయనకు కళ్ళు చాలా రోజుల నుండి కనిపించడం లేదు. అది తెలిసి ప్రభు తన అమృతహస్తం కళ్ళపై తిప్పగానే కళ్ళు కనిపించాయి. ఆయన ఉత్సాహంతో మంచి పనితనంతో శంకరుని లింగాన్ని తయారు చేశారు. మహాశివరాత్రి రోజు పెద్ద సమారంభంతో ఆ లింగస్థాపన జరిగింది. మాణిక్ నగర్లో పూర్తి రాళ్లతో కట్టబడిన మొదటి కట్టడం ఈ సర్వేశ్వరుని దేవాలయమే. శ్రీ మాణిక్య ప్రభు మహారాజ్కి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.